మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిందే బీఆర్ఎస్. 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. మరో 39 ఎస్టీపీలు కట్టడానికి అమృత్ ప్రాజెక్టులో ప్రతిపాదనలు పంపిందే బీఆర్ఎస్. వాటి గురించి మేము మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏంది చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమైనా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ళ ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతూ ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్న వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ రోజున హరీష్ రావు మైకు కేసీఆర్గా మేము మైకు స్పీకర్ గారు ఇవ్వలేదనేటువంటి నిపం పెడతా ఉన్నావు కదా హరీష్ రావు. నువ్వే ఉన్నావు కదా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా 2018 సంవత్సరంలో. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాటి శాసనసభ్యుడు, సంపత్ అలంపూర్ శాసనసభ్యుడు, కేవలం అసెంబ్లీలో గొడవ చేసిన నెపం పైన, ఏదో మాట్లాడిన నెపం పైన మొత్తం టోటల్గా వాళ్ళ టర్మునే టోటల్గా టర్మినేట్ చేసిండు. అంటే సభ్యత్వాన్ని రద్దు చేసిండు. మరి ఈ రోజున కేవలం ఈరోజు జరిగినటువంటి చర్చలో భాగంగా ఏది మూసీ ప్రక్షాళనకు సంబంధించి, మూసీ రివర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దానిపైన స్పీకర్ మైక్ ఇవ్వలేదని నువ్వు సెషన్ మొత్తం బైకాట్ చేస్తాను. అంటే ఎక్కడైనా ఏమాత్రం పొంతన ఉందా? గడచిన 10 సంవత్సరాల కాలంలో ఆనాడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకునికే ఆనాటి స్పీకరు మల్సునాచారి గారు ఎన్నో సందర్భాలలో మైక్ ఇవ్వని పరిస్థితి ఉంది. అట్లాగే పోచారం గారు ఉన్నప్పుడు కూడా. మరి ఎప్పుడు కూడా ఆనాటి ప్రతిపక్షం, కాంగ్రెస్ ప్రతిపక్షం ఎప్పుడు కూడా మొత్తం సెషన్ బహిష్కరించలేదే. ఎందుకు చేస్తూ ఉన్నారు ఇది? అంటే స్పష్టంగా కళ్ళకు కనపడే విధంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంది. కేవలం పలాయనవాదం. అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందో అన్ని అంశాల పట్ల, అంటే నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు, నిధులు, పాలమూరు ప్రాజెక్టు అన్నింటిపైన చర్చ జరుగుదాం. ఎవరు తప్పిదాలు చేసిండ్రు, ఎవరు పాలమూరు జిల్లాకు, ఎవరు కృష్ణా జలాలకు అన్యాయం చేసిండ్రు, ఏ ప్రభుత్వాలు చేసినాయి, ఎక్కడ అవినీతి జరిగింది, మొత్తం కాలువలేంది, పంపులేంది, నిధులేంది, వ్యవహారం ఏంది, మొత్తం పూసగుచ్చినట్టుగా శాసనసభ వేదికగా చర్చిద్దామని చెప్పిన తర్వాత మీ బండారం బయటపడుతుంది. ఈ సాకును చూపించి ఈ నెపంతో మొత్తం సెషన్ రాకుండా పోతున్నట్టే కేవలం కృష్ణా జలాలపైన, పాలమూరు జలాలపైన మీరే బీరాలు పలికి రాజకీయ పబ్బం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది. చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. సాక్ష్యాలతో సహా మీ సంతకాలతోటి, మీ లెటర్లతోటి ఢిల్లీకి ఏం రాసిండ్రు, ఏమిచ్చిండ్రు, నిధులేం ఖర్చు పెట్టిండ్రు, ఎవరికేం చేసిండ్రు, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడటని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈరోజు మీరు చేసిన డ్రామా స్పష్టంగా కనపడుతూ ఉంది.